ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ పిట్ రూమ్స్ లో చేసేవాళ్ళండి. మంగళగిరిలో వాళ్ళందరూ పిట్ లో కూర్చుని అలా చేసేవాళ్ళు. అప్పుడు లింట్ అవన్నీ ఇన్హేల్ చేయడం వలన లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి. సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళు కూడా మనకు కొంచెం హెల్ప్ చేశారు. పిట్ రూమ్స్ నుంచి ర్యాక్ రూమ్స్ లోకి ఇలా మార్చామన్నమాట. సో ఇవన్నీ వివశాలలో ఉన్నవే. దీనికి ఇంతకు ముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు. దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము. ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ 2 people. సో 30% ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది. అండ్ ఆల్సో మనం జకార్డ్లు ఇంట్రడ్యూస్ చేసామండి. ఇంతకుముందు చీరాల్లోనే ఉండేవి, మంగళగిరిలో లేవు. ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన బుటాస్ అంటారు కదా, ఆ బుటాస్ అవి పెద్దగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మచ్చు అన్నమాట. తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన. ట్రైనింగ్ అండి, మనం ట్రైనింగ్ ఇప్పించాము. ఇంతకు ముందు ఇలా హాట్ వాటర్ లో చేసేవాళ్ళు. దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది. ప్లస్ ఈ వాటర్ అంత యాన్ అబ్జర్వ్ చేయదు, చాలా కలర్ వాటర్ లోనే ఉండిపోతుంది. ఆ వాటర్ అంతా కింద పారబోస్తుంటే బయట చెట్లు ఉంటాయి సరే, ఆ చెట్లన్నీ బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ అలా అయిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా వ్యాట్ కలర్స్ కోల్డ్ వాటర్ లో డైన్ చేయొచ్చు మన ట్రైనింగ్ ఇప్పించాం మంగళగిరి వాళ్ళకి. బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్, ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. Also, it is hygienic for them and they don't have to use hot water. They can use cold water. ఇంకా మనం పట్టు ఇప్పించలేదు, అదొకటి ట్రైనింగ్ ఇద్దామండి పట్టు కూడా. సో ది కెపాసిటీ ఇస్ 300 సారీస్ రావాల్సింది. ఇప్పుడు వేరే డబ్బులు 175 సార్. బట్ 175 కన్నేర వాళ్ళు తీసుకోండి, 0 క్వాలిటీ రిజెక్షన్స్. 300 తీసుకురావాలి, హైయర్ వాల్యూ ప్రోడక్ట్ వెళ్ళాలి సార్. మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారా? రైతు మొత్తం కన్నేర వాళ్ళే తీసుకుంటున్నారండి. ఇక్కడ వివశాలలో ప్రోడక్ట్ మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు. ఈచ్ పర్సన్ వాట్ ఇస్ ది సార్ 30% ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ సార్. మేము టార్గెట్ 100% పెట్టాం. ఒరిజినల్ విజన్ రవి గారు స్టార్ట్ చేసి 100%. నుంచి ఇప్పుడు ఎంత వరకు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? కాటన్ చీరలు అయితే అదర్స్ 660 ఇస్తారండి పర్ సారీ. మనకి ఇక్కడ వివశాలలో మనం ఇచ్చేది ఇంకా. అలానే జకార్డ్ శారీస్ 1300 బయట ఇస్తారు, మనం 1600 ఇస్తున్నాం. 20 looms, how many people are working? 20 people. 20 people phase 1 గా మేము పైలట్ గా చేస్తాం సార్. సో అది వీ వాంట్ అండర్స్టాండ్ దిస్ బెటర్. ఎందుకంటే 30% అదేని 100% ఎట్టు చేయాలనేది మా. మీకు దీంట్లో వాట్ ఈస్ యువర్ వే ఫార్వర్డ్? సార్ ఫస్ట్ వీ హ్యావ్ టు డూ 2 things సార్. 1, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయాలి సార్. వీ హ్యావ్ టు గెట్ టు 300 సారీస్ సార్. దెన్ హైయర్ క్వాలిటీ సారీస్ చేయాలి. అది ఫస్ట్ phase 1. phase 2, we should become a replicable model across the states. That is what we are now trying to achieve. ఇప్పుడు ఈ వీవర్స్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ మనం టాటా వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేశారు. ఇట్లా మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఎవరు మెర్లా ఒకటి పని చేస్తున్నారు. ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు, 2 నిఫ్ట్ ఒకటి, 3 ప్రైవేట్ కంపెనీస్, బిగ్ కార్పొరేట్. హౌ టు క్రియేట్ ఎకో సిస్టమ్ కన్జ్యూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ ట్రేసబుల్. అంటే క్వాలిటీ పెంచిన తర్వాత మార్కెట్ is taking care of itself. So what I'm saying, that is one way. Even management of all these things, they will give professionalism. Correct. You will do only one you are doing. Afterwards, you will have that problem. Scale up కావాలంటే they will have that capacity. Reliance, all these people who are all doing, we can invite them. Designers ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. డిజైనర్స్ వాళ్ళు చేస్తారు, అవసరం వీళ్ళు కూడా పెట్టుకుంటారు. క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది కనుక విల్ టేక్ ఇట్ అప్. ఈ వర్క్ ఇట్ అవుట్. మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా దీన్ని స్కేలింగ్ చేయడానికి. అంతా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ 2022లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి లెర్నింగ్ సార్ 10 సార్లు పడ్డాను సార్. ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాం. ఏంటా బాగున్నారా? నీ పేరేంటివా? నీ పేరమ్మా? లక్ష్మి. ఏంటమ్మా ఏంటి చెప్పండి మీ అనుభవాలు? పనిచేస్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఏమేం చేస్తున్నారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు?
starting. 20 కానీ వేస్తున్నాను. రేటు 3,000 వచ్చేసి 4,000 ఇస్తున్నారు. బాగుంది. తర్వాత మన 5,000 రూపాయలు నెలకి 15,000 ఇచ్చినట్టు 5,000 రూపాయలు ఇస్తున్నారు. బాగుంది. ఇప్పుడు నెలకు ఎంత వస్తుంది నీకు ఇక్కడ పనిచేసిన వల్ల? 15,000 వస్తుంది. ఇంత మునుపు ఎంత వచ్చేది? అంతకుముందు 7,000 ఇస్తున్నారు. డబల్ అయింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఏమైనా ఉందా? తీసుకోవచ్చు. మాలాంటి అవకాశం కల్పించవచ్చు. 5,000 రూపాయల పర్సెంట్ చెప్పారు. బాగుంది. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 20 మంది పని చేస్తున్నారు. ఎన్ని గంటల పని చేస్తారు? 10 గంటలు పని చేసుకుంటారు. 10 గంటల పని చేస్తారు. చాలా బాగుంది సార్ ఇక్కడికి వచ్చినాక. ఇంకా ఇలాగ బాగానే ఉంది. దీనివల్ల మీ ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అంత మునుపంతా పిట్ లో కూర్చొని ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. లైటింగ్ బాగుంటుంది. ఇంటికాడైతే చాలా ఇది ఇబ్బందులు ఉంటాయి. బాగుంది. ఇలాంటి చేస్తే మాలాంటి ఇంకా అవకాశంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి షెడ్ల వల్ల మీకు లాభం ఉందంటారు. ఎందుకంటే రూపాయి చేతిలో తెచ్చిస్తున్నారు. అంటే ఈ మాలాంటి వాళ్ళు కొంచెం చూస్తారు కదా. వెరీ గుడ్ అన్న. ఏంటా నువ్వేం చేస్తావు? అనుభవించరావాలి నాకు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మీరేమేం చేస్తారు ఇక్కడ వాళ్ళతో? ఏం నేర్పిస్తారు? పంపిస్తారు కంపెనీ వాళ్ళు. రాజు కట్టి అన్ని అరేంజ్ చేసేస్తున్నారు. అన్ని చేస్తుంటారు. అరగంట మొత్తం వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు ఇచ్చేసి వాళ్ళు నేరుగా పోయి వాళ్ళు చేసుకుంటారు. ఇది వేసినాక ఇదే సంవత్సరాలు ఇచ్చేసి కాల్తో తెచ్చి అవును. అవును. ఇంకో సిస్టమేటిక్ అయిపోతుంది. ఓల్డ్ మోడల్ పాఠాలు తల్లి అవి పాతవి. ఇది ఇక్కడ మొత్తం కలిసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? 20 మెగాలు. మిగిలిన వాళ్ళకి అందరికి ఎంతమందికి వచ్చాయి? బయట అన్ని కావాలి కదంటే అంటే 50 మంది యొక్క లోకేష్ బాబు గారు పెట్టిన వల్ల ఇది ఉపయోగపడుతుంది. గుడ్. ఇది ఇంప్రూవ్మెంట్. ఒకప్పుడు చూసాం చాలా ఇబ్బంది. ఇచ్చి వాళ్ళు నేర్చుకుంటారు. ఇద్దరు ఇచ్చేస్తారు. 4 పెట్టాలి. 4 పెట్టిన వాళ్ళు వేస్తారు. కనీరా కంపెనీ వాళ్ళు భానుప్రకాష్ సార్. భానుప్రకాష్. ముందు కంటే ఇప్పుడు మోడర్నైజేషన్ అయిపోయింది. దీన్ని జాకార్డ్ మొగ్గం అంటారు సార్. జాకార్డ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి ఉంది. అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం. దీని విత్ వచ్చి అంటే దీని పొడవు వచ్చి 250 సెంటీమీటర్లు వచ్చింది సార్. మనకి వెడల్పు వచ్చి 47 సెంటీమీటర్లు వచ్చింది. అంటే మనం 4 సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్. అంటే ఇలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది. ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తాయి చీర? దీనికి 3 to 4 days పట్టింది సార్. 3 days వరకు. ఈ చీర ఎంత అమ్ముతున్నారు? ఇక్కడ మనం అమ్మేది 7,000 అలా ఉంది సార్. 7,000. అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది 2,000 సార్.
2000 వస్తుంది. మంత్లీ 8 శారీస్ నేస్తాం సార్. 8 శారీలు వేస్తావు, 16,000 వస్తుంది. అవును సార్. దీనికి మనకి బయట ఇచ్చేది నాకు అంటే శారీకి 1600 సార్ ఇచ్చేది. అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ బయట లేవు సార్. ఇప్పుడు ఒక 16,000 ఇక్కడ వస్తుంది. ముందు ఎంత వచ్చేది నీకు? 12,000 11,000. అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ ఉట్టి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్. అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకు తెరువుకు అనేది ఎవరు తీసుకోవటం లేదు సార్. అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు యు ఆర్ ఏబుల్ టు డూ బాగా చేయగలుగుతున్నావు. అవును సార్. దీనివల్ల నీకు లైవ్లీహుడ్ పెరిగింది, జీవనోపాధి పెరిగింది. ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు? వచ్చింది సార్. దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్. అంటే ఒక వివరగా సార్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని. ఇప్పుడు ఈ మోడల్ బాగుంది సార్. ఓకే, ఇది ఒక మోడల్ కింద చేశారు. దీన్ని ఇంకా పెంచుతాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. కూర్చో. అమరావతి. ఇప్పుడు ఎన్ని వేస్తావు అమ్మా? నెలకు 3 వారాలు వేస్తాం సార్. 3 అంటే ఎన్ని చీరలు వస్తాయి? 15. నీకు ఎంత వస్తుంది మా డబ్బులు? 15 చీరలకి 15,000 దాకా వస్తుందండి. 15,000 దాకా వస్తుంది. అంటే 5,000 ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు సార్. ఇంత ముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు బయట అయితే 10,000 లోపే వచ్చేది. ఇక్కడ 10,000 నుంచి 15,000 దాకా. ఇప్పుడు మార్కెట్ కూడా నీకేం ప్రాబ్లం లేదు కదా, అమ్మాలనేది లేదు. అదేం లేదు. దేశంలో పోయి పడుకోవచ్చు, కరెక్ట్ గా డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేస్తాయి. చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక. ఓకే అమ్మా, గుడ్ గుడ్. సరే అచ్చా, బాగా పని చేస్తున్నారా? బాగుందా? నమస్కారం. వ్యవసాయ నమస్కారం. చాలా నీ పేరేంటమ్మా? శివలీల. ఎన్ని చీరలు చేస్తావమ్మా? 2 రోజులకు ఒకటి. నెల వచ్చేప్పటికి ఇదే 15 చేస్తావు నెలకు. నీకెంత వస్తుందమ్మా ఒక చీరకి? చీరకు వచ్చేప్పటికి 800 వస్తాయి. 5 చీరలు ఉంటవి. దానికి 4,800 ఇస్తారు. 3 నేస్తే 15 చీరలు వేసామంటే మా లోకేష్ గారు మళ్ళీ 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. మళ్ళీ ఇదేమో ఇది